వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలైని రాజకీయంగా మరింత జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉన్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా అక్కడ తన రాజకీయ దూకుడును కొంత తగ్గించుకున్న అన్నామలైని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి పంపించే అవకాశాల మీద ఊహాగానాలు ఎక్కువగా వేడెక్కుతున్నాయి. తమిళనాడులో బీజేపీకి స్వతంత్రంగా రాజ్యసభ సభ్యుడిని గెలిపించేంత సంఖ్యాబలం లేదు. ఉన్నది ఒకే ఒక్క ఎమ్మెల్యే. పోనీ ఏఐడిఎంకేతో కలిసి పంపిద్దామంటే అందులో కూడా చీలికొచ్చేసింది. విజయ్ పార్టీ వైపు వెళ్ళిపోయారు కాబట్టి అది కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ వైపు ఢిల్లీ పెద్దల దృష్టి మళ్లింది అని తెలుస్తోంది. త్వరలో ఖాళీ అవ్వబోయే రాజ్యసభ స్థానాల్లో ఒక సీట్ని బీజేపీ కేటాయించే అంశం మీద చర్చలు జరుగుతున్నాయి అన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఉంది. మిత్రధర్మంలో భాగంగా చంద్రబాబు నాయుడు కూడా దీన్ని సానుకూలంగా ఉండొచ్చు అన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక సనాతన ధర్మం మీద ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని తమిళనాడులో బలంగా ఎదుర్కొన్నటువంటి నేతగా అన్నామలై ఇప్పటికే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన్ని రాజ్యసభకి పంపి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే దక్షిణాదిలో బీజేపీకి మరింత దూకుడు కలిగిన స్వరం లభిస్తుంది అంటూ మోడీ, అమిత్ షా భావిస్తున్నట్టుగా ఒక సమాచారం. పార్లమెంటు వేదికగా తమిళనాడు సహా దక్షిణాది రాజకీయాల మీద ప్రభావం చూపించే స్థాయికి ఆయన్ని తీసుకువెళ్లాలన్నది పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అన్నామలైని ఏపీ కోటా నుంచి రాజ్యసభకి పంపించే ప్రతిపాదన ఇప్పుడు అమరావతి రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. ఖాళీ కాబోయే 4 స్థానాల్లో 3 స్థానాల్ని తెలుగుదేశం పార్టీ ఉంచుకొని మిగిలిన ఒక స్థానాన్ని బీజేపీ లేదా జనసేన పార్టీకి కేటాయించేటువంటి అవకాశం మీద చర్చ జరుగుతోంది. కేంద్ర నాయకత్వం నుంచి వచ్చే సంకేతాలు, అలాగే చంద్రబాబు, అన్నామలై మధ్య ఉన్న సత్సంబంధాలు ఈ ప్రతిపాదనని సులభతరం చేసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల భావన. అయితే హియర్ కమ్స్ ద పాయింట్. బీజేపీ ఆలోచన మంచిదే. అన్నామలై లాంటి ఒక మంచి నేతని డెఫినెట్గా పెద్దల సభకు ఇందులో పంపించాలి. బిఫోర్ దట్ తమిళనాడులో హ్యాపీగా ఆయన్ని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయించుంటే బాగానే ఉండేది, గెలిచి ఉండేవాడు ఖచ్చితంగా. అదెందుకు చేయలేకపోయారు? అంటే ఇది విమర్శ అని కాదు, అట్ ద సేమ్ టైం ఇక్కడ అవకాశం ఇంకొకళ్ళకి ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం? అది ఏపీ మాత్రమే దొరుకుతుందా ఇండియా గవర్నమెంట్కి ఎప్పుడున్నా కానీ? ఎందుకంటే చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. ఏ మంత్రి పదవులు ఇస్తున్నారంటే వెంకయ్యనాయుడు గారు 2014-19 మధ్యకాలంలో వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి గారు, అశోక్ గజపతిరాజు గారు వీళ్ళకి ఇచ్చారు అక్కడ పదవులు. వెంకయ్యనాయుడు గారిని మధ్యలోనే తప్పించి ఉపరాష్ట్రపతికి పంపించారు. అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్ర రాష్ట్రానికి చాలా వరకు ప్రాజెక్టులు కానీ ఇవి వచ్చాయి. దాన్ని కంటిన్యూ చేస్తుంది నితిన్ గడ్కరీ. ఆయన ఏమి తెలుగువాడు కాదు. అంటే సమాఖ్య అనేటువంటి ఒక విధానంలో ఎవరు ఎలా పనిచేసుకోవాలి అనే దానికి అది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అయింది. సరే, అయిపోయిన తర్వాత అశోక్ గజపతిరాజు గారికి ఏమో పౌర విమానయాన రంగం ఇచ్చారు. ఆ తర్వాత సుజనా చౌదరికి ఇంకొకటి, ఇది అయిపోయింది. తర్వాత ఆయనేమో బీజేపీకి వెళ్ళిపోయారు, ఈయనేమో తీసుకెళ్లి గవర్నర్గా ఇప్పుడు పెట్టారు. 2019 నుంచి 24 మధ్యకాలంలో ఏమైనా ఉందా అంటే ఇక్కడి నుంచి ఎటువంటి రిప్రజెంటేషన్ పెద్దగా లేదు. వైసీపీకి మంత్రి పదవులు లాంటివి కేంద్రంలో ఏది ఇవ్వలేదు. 23 మంది ఎంపీలు ఉన్న బీజేపీకి బలం భారీగానే ఉంది కాబట్టి అని. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాస్త మెజారిటీ తగ్గి ఉండడంతో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళతోటి అక్కడ గట్టెక్కారు, చేస్తున్నారు. ఈ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికే ఈ పార్టీల పొత్తులో చాలామంది, కొంతమందికి అవకాశాలు లేకుండా పోయాయి. చాలా సీనియర్లు, చాలా గొప్పగా పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళకి. అన్నామలైని ఇక్కడ వ్యతిరేకించట్లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ ఎందుకు గుర్తొస్తుంది ప్రతిసారి రాజ్యసభకు పంపించాలి అనుకుంటే? ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా తీసుకెళ్ళి పరిమళ నత్వానికి ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరా? అప్పుడు తెలుగువాడి స్వరం అనేది అక్కడ రాజ్యసభలో వినిపించడానికి కుదరదా? రాజ్యసభ అనేది మొత్తం అన్ని ప్రాంతాలకి సమానంగా ఉండేలా కదా. ఇందులో మళ్ళీ ప్రాంతీయత వస్తుంది, భాష, సంస్కృతి అన్నీ కూడా ఇందులో క్యాలిక్యులేట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడ పాయింట్, అన్నామలైని రాజ్యసభకి పంపడం సబబే అయితే అది కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే ఎందుకు? వేరే రాష్ట్రాలు లేవా? అసలు ఇంకా మాట్లాడితే తమిళనాడులో కుదరదంటారా? రాష్ట్రపతి కోటాలో పంపించడానికి కూడా కుదరదంటారా? ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కదా. ఇదే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. అన్నామలైని వ్యతిరేకించట్లా, ఏ ఒక్కరూ కూడా అన్నామలైని వ్యతిరేకించట్లేదు. కానీ అన్నామలై కానీ ఎవరైనా సరే, అప్పట్లో సురేష్ ప్రభుకి ఇక్కడి నుంచే ఇచ్చారు, నిర్మలా సీతారామన్కి ఇక్కడి నుంచే ఇచ్చారు, రాజ్యసభకి ఇచ్చి అక్కడ వాళ్ళని మంత్రులను చేసుకున్నారు. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కేంద్రంలోకి పనికిరారా తెలుగు వాళ్ళు?
ఉంటే సహాయ మంత్రులు, కేవలం ఒకే ఒక మంత్రి పదవి, అది కూడా పౌర విమానయాన శాఖ మంత్రి తప్ప ఇంకొక వేరే మంత్రిత్వ శాఖ అనేది లేదు. కేవలం సహాయ మంత్రులుగా మాత్రమే ఉంటున్నారు. భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సహాయ మంత్రి ఆయన, బండి సంజయ్ తెలంగాణ నుంచి ఇచ్చారు సహాయ మంత్రి, పెమసాని చంద్రశేఖర్ ఆయన సహాయ మంత్రే. కేవలం ఒక మంత్రి 3 సహాయ మంత్రులు. వై? వీళ్ళు మంత్రిత్వ శాఖలు నడపడం రాదా? పెమసానికి రాదంటారా? ఇది ఒక అన్యాయం కింద భావించాలంటున్నారు చాలామంది. సెకండ్ థింగ్, ఈ ఇచ్చేటువంటి క్రమంలో ఇప్పుడు ఈయన తీసుకెళ్ళి మంత్రివర్గంలోకి తీసుకొని దక్షిణాదికి బలంగా ఉండేలా చేయాలి అన్నటువంటి పాయింట్ వచ్చింది. 14-19 మధ్యకాలంలో కూడా ఇదే జరిగింది. సురేష్ ప్రభు, నిర్మలా సీతారామన్ ఇద్దరు కేంద్రంలో మంత్రులు, సహాయ మంత్రులు కాదు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సహాయ మంత్రులు. ఇప్పుడు అన్నామలైని తీసుకెళ్ళి మంత్రిని చేస్తారు. అంటే పెమసాన్ లాంటి ఒక సీనియర్ డాక్టర్ కూడా, అత్యధిక విద్యాధికుడు కూడా ఆయనకి మాత్రం మంత్రి పదవి కాదు, సహాయ మంత్రి పదవే. వై? పోనీ జనసేన నుంచి లేరా? మేధావులు ఎవరైనా ఉంటే జనసేన నుంచి తీసుకెళ్ళి మంత్రిని చేయండి. ఉన్నారుగా, జనసేన ఎంపీలు కూడా ఉన్నారుగా. డైరెక్ట్గా మంత్రిని చేయండి, సహాయ మంత్రులు కాకుండా. కూటమి దీని మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇది పైకి మామూలుగా ఒక చిన్నపాటి విమర్శలానే కనిపిస్తుంది, కానీ దాని తర్వాత వచ్చేటువంటివి విభేదాలు అనేవి ఉండకూడదనేటువంటి ఒక అభిప్రాయంతో ఇది చెప్పడం జరుగుతుంది. అన్నామలైని కానీ ఎవరినైనా సరే రాజ్యసభకి పంపించడం అనేది ఇబ్బంది కానే కాదు. అటువంటి వాళ్ళని ఖచ్చితంగా కేంద్రంలో ప్రమోట్ చేయాలి. స్టేట్ వదిలేసి కంప్లీట్గా అప్పటిదాకా ఉన్నటువంటి ఆ దూకుణ్ణి దీన్ని వదిలేసి బీజేపీ ఉన్న అస్తిత్వాన్ని అక్కడ పోగొట్టుకొని కేవలం ఒక్క ఎమ్మెల్యే తోటి మాత్రమే ఉండి ఆంధ్రప్రదేశ్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకే అవకాశాల కోసం కొట్టుకుంటున్నారా నాయన అంటే, లేదు మీ అవకాశాలు పోయినా పర్లేదు, మేము తీసుకెళ్తాం ఇక్కడి నుంచి, పట్టుబట్టాలి. వై? సమాఖ్య స్ఫూర్తి అనేది, కూటమి స్ఫూర్తి అనేది కూడా ఇక్కడ ఉండాలి కదా. ఇక్కడ సేమ్ ఇది కూడా అంటున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ రేషియో ఏదైతే సీట్లు వచ్చాయో దాని ప్రకారమే కమిటీలు ఏదేసినా, ఒక 15 మంది కమిటీలు ఉంటే అందులో 12 మంది 11 నుంచి 12 మంది తెలుగుదేశం వాళ్ళు ఉంటున్నారు, 2 జనసేన ఉంటారు, ఒకళ్ళేమో బీజేపీ ఉంటారు. మరి ఇది అన్యాయం కాదంటే ఎస్, స్టేట్లో కూడా ఇవి కేవలం కమిటీలు మాత్రమే, ఇవేమో నిర్ణయాధికారం ఉన్నటువంటివి కాదు. కార్పొరేషన్లు కానీ ఇంకోటి కానీ పూర్తి స్థాయిలో మంత్రివర్గం తీసుకునే స్థాయిలో నిర్ణయాలు అయితే తీసుకోలేవు. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఆ రేషియోని తీసుకోండి. 50% తీసుకున్నప్పటికీ కూడా 50% తెలుగుదేశం పార్టీ తీసుకున్న, 30% జనసేనకి ఇచ్చిన, 20% బీజేపీకి ఇచ్చిన, లేదు ఎలాగైనా సరే 3 పార్టీలకి సంబంధించి దీంట్లో సమాన అవకాశాలు ఉండాలా ఇక్కడన్నా చేయాలంటున్నారు. ఎస్, అది కూడా కరెక్టే. వెరస్ ఇక్కడ ఇది కూడా చేసేటప్పుడు అన్నామలైని కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కదా, కావాలంటే వేరే స్టేట్ నుంచి పంపండి. అక్కడ మాత్రం ఒప్పుకోరు, ఇక్కడ మాత్రం అవకాశాలు వదిలేసుకుని ఉండాలా? కేవలం కొన్ని రాష్ట్రాల్లో తప్ప మిగతా అంతా కూడా ఎన్డీఏ లేదంటే బీజేపీ గవర్నమెంట్లో ఉన్నాయి కదా, సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంది కదా. అసోం నుంచి పంపండి, రాష్ట్రపతి కోటా నుంచి పంపించండి. ఇదే అడుగుతున్నటువంటిది. అన్నామలైని వ్యతిరేకించడం కాదు, ప్లేస్మెంట్ అనేది మాత్రమే ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు చాలామంది. చూద్దాం మరి నిర్ణయం ఎలా ఉంటుంది. అలాగే జనసేన కూడా 2 సీట్లకు పట్టుబడుతున్నారు ఈసారి ఖచ్చితంగా అనేది కూడా తెలుస్తున్నటువంటి ఒక అంశం. ఈ 4 రాజ్యసభ స్థానాలు కూడా అటు 2 తెలుగుదేశం 2 జనసేన పంచుకోవాలి అనేటువంటి ప్రతిపాదన కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.